భువనేశ్వర సింగరేణిలో రక్షణ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈసారి విజయం ఏఎల్పీకి దక్కేలా చూడు. కొన్ని సంవత్సరాల క్రితం తన మాటే శాసనమంట, తన మాటే ఏదం అంట, తను చెప్పిందే చెయ్యాలంట. ఎవరైనా తన పేరే శివగామంట, తన తీరే వేరంట. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? డ్యూటీకి వెళ్ళి వస్తున్నా శివగామి. డ్యూటీ 3 గంటలైతే 7 గంటల దాకా ఏం చేశావు? డ్యూటీతో పాటు ఓటీ చేసి వస్తున్నా. డ్యూటీ చేయడమే కష్టం అంటే ఓటీ కూడా చేశావా? ఏమి చెప్పను శివగామి. ఏపీ గడిలో రక్షణ భద్రత వారోత్సవాలు కమలాకర్ స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిసి నేను చూసి మురుస్తూ వస్తుండేటటువంటి క్రమంలో సర్పంచ్ లో ఉండేటటువంటి సంపత్ సార్ అనే అధికారి కానీ ఇస్తున్నాడు కదా అని వెళ్ళాను. ఎటు వెళ్తున్నావు నాని అని చెప్పాడు. డ్యూటీ ముగించుకొని వెళ్తున్నాను సార్ అని చెప్పాను. వెళ్ళేటటువంటి క్రమంలో వెళ్తున్నావా? సరే నాని, అక్కడ 10 సిమెంట్ బస్తాలున్నాయి, 10 అప్పుడు నేను ఈ వంటి చేత్తో నేను ఎలా చేయగలను సార్ అంటే, ఆ చేయలేకపోతే ఏంటి నాని, ఇంకో చేయి ఉందిగా అని అన్నాడు. అది పక్కకు పారేసి వచ్చేటటువంటి సమయం సరికి ఈ సమయం అయింది శివగామి. ఇక నుంచి నువ్వు డ్యూటీ చేయక్కర్లేదు. ఏ నువ్వు చేస్తావా? నా కొడుకు పెట్టిస్తా. మన బల్లాలకా? పల్లాలకిచ్చి బజార్లో అడుక్కోమంటావా? శివగామి, బార్లలో తిరిగే వాడికి కాదు, బాధ్యత గలవాడికే సింగరేణి నౌకరి. నా పేరే శివగామి, నా మాటే శాసనం. నా మాటే శాసనం, నా మాటే శాసనం అంటుంది ఎప్పుడు శివగామి. అక్కడ మెడికల్ బోర్డులో డాక్టర్ని రాసేదే శాసనం. అది చూచెదా. చూడము బాహు బాహు, ఇక నుంచి మీ నాన్నగారి నౌకరి. అమ్మా, నేను ప్రణామాలు పెట్టలేదు. అమ్మా ప్రణామాలు. బాహు, ఇక నుంచి మీ నాన్నగారి నౌకరి నీకు పెట్టిస్తా. అమ్మా, నువ్వు చెప్పితే మన నాన్నగారి నౌకరైంది, ఎవరి నాన్న నౌకరైనా చేస్తా. ఎవరి నాన్నగారి నౌకరి చేస్తే వెనక నుంచి తంటారు బాహు. అయితే ముందు నుంచి పోతా. అర్థమైందమ్మా? నీ కొడుకే కాదు, నా కొడుకును కూడా పిలిచేదా బల్లా. తిరుగుతున్నాడు బల్లా, బల్లా, బల్లా. అరే ఎక్కడ తిరుగుతున్నావు బల్లా? ఎందుకలా అరుస్తున్నారు నాన్న? చెయ్యిపోయింది, ఇంకా ఎక్కువ అరిస్తే గొంతు కూడా పోతుంది. నీకు బాయి పని పెట్టిస్తామని పిలుస్తున్నాడు బల్లా. మధ్యలో మాట్లాడుతున్నారు నాన్న. మీరు చేసే 10 డ్యూటీలకి నీ డ్యూటీ నేను చేయాలి. అందుకే నీకు పెట్టిస్తామనుకుంటున్నాను బల్లా. నేను చెయ్యను. చెయ్యనంటే ఎట్లా? సింగరేణి జాబు పెట్టిస్తే నీకు బ్యాంకు వాళ్ళు నీ చుట్టూ తిరుగుతూ క్రెడిట్ కార్డు పట్టుకుని వస్తారు కదా, నువ్వు తప్పకుండా చేయాల్సిందే. అడుగునా? సరే చేశాను. నువ్వు క్రెడిట్ కార్డు అన్న వాటి చేస్తా అడుగునా. తర్వాతి రోజు
బల్లాల వస్తున్నాడు. ఉద్యోగం విషయం ఏమైంది నాన్న? ఉద్యోగం విషయం అంటున్నావు, నా 2 చేతులు ఇచ్చిన విషయం తెలియదు. ఏమైంది నాన్న? ఏమైంది అని అడిగినందుకే 2 చేతులు విరిచినది శివగామి. అనగా భద్రతగా ఉన్న వాళ్ళే ఉద్యోగం చేయాలంటారా? అవును, భద్రతతో కూడిన వాళ్ళే నాట బలాదులుగా తిరిగే వాళ్లకు ఉద్యోగం పెట్టియనని చెప్పి బల్లాలకు కాదు బాహుకే పెట్టిస్తానన్నది. అయితే మీ చేతుల్లో ఏం లేదా నాన్న? నాకు 2 చేతులు లేవు నాని, నీకేం పెట్టియగలను. అయినను నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది, అది ఖచ్చితంగా నీకు చేసేదాకా. అటున్నా శీఘ్రంగా కానిము. అమ్మా, నాకు సింగరేణి ఉద్యోగం వచ్చినది. నా కొడుకు బాహు సింగరేణి పట్టాభిషేకం నా బాహుకి జరిపించండి. అమ్మా, చెప్పమ్మా. సింగరేణి జాబ్ వచ్చిందని సంబరపడడం కాదు బాహు, నువ్వు వెళ్లే దారిలో అడుగడుగున రక్షణ సూత్రాలు పాటిస్తూ, అవే కాకుండా నీ వ్యక్తిగత బాధ్యత రక్షణ ఇంపార్టెంట్. అమ్మా, నేను ఇప్పటి నుంచి అడ్డాల లాంగ్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాను కాబట్టి అడుగడుగున రక్షణ సూత్రాలు పాటించడంతో పాటు నలుగురికి రక్షణ సూత్రాల ప్రాధాన్యత వివరిస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, నాతో పాటు రక్షణ సూత్రాలు పాటించేది ఎవరు? నాతో పాటు రక్షణ సూత్రాలు నలుగురికి వివరించేది ఎవరు? జై సింగరేణి, జై అడ్డారా. స్టిక్ అయిపోయి ఇంకుంది. కట్టప్ప రాజామాతకి ప్రణామములు. కట్టప్ప బాహుని తీసుకెళ్లి రక్షణ సూత్రాల గురించి వివరించు. అలాగే మాత. బాబు మావా, ఎంత ఏమిటి? బాబు ఒక్క నిమిషం. రాజమాత ఏమైంది కట్టప్ప? కొంచెం ప్రేమగా మాట్లాడుతుంది రాజమాత. ఏమైంది కట్టప్ప? అయితే రాజమాత నీకు ఎప్పటి విషయం అడుగుదాం అనుకుంటున్నా. నా పైన ఎప్పటి నుంచి కన్నేసావు? కళ్ళ విషయం రాజమాత. అది మరేంటి? ఎప్పటి నుంచో ఎట్లా జీతం ఇస్తలేదు. 200 కట్టింగ్ అంటాడు. కట్టింగ్ పైసలు ఇస్తాడు, గుండె చేసుకొని తిరుగుతాను. ఏమైంది మామా, ఏం చెప్పింది అమ్మా? మీ అమ్మ రక్షణ సూత్రాల కన్నా మంగళ సూత్రాలు చాలా ఇంపార్టెంట్ చెప్పింది బాబు. అవునా? అంటే సింగరేణి జాబ్ వచ్చిన వాళ్ళకి పెళ్లి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. అవునా? అయితే రక్షణ కర్తవ్యం. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు ఇంకా గొప్పగా చూస్తారని ఆ అమ్మాయిని చూసావా బాబు? ఈ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసాం మావా? బాబు ఎప్పుడు తప్పగానే అర్థం చేసుకుంటావు. ఇదేదో పేరు జరుగుతుంది. ఆ అమ్మాయి గోదావరి విఠల్ నగర్ లో బొగ్గు దొంగతనం చేస్తుంటే మన ఎస్ఎల్పిఎస్ లో పట్టుకొని అక్కడ కట్టేసారు. నీ అక్క ఇదే పంచాయతీ, అందుకే ఇబ్బంది జరుగుతుందా? ఆ అమ్మాయి బొగ్గు నేర్పుకునేది అనుకునేవు. ఆ అమ్మాయి పిల్లల సామ్రాజ్యం యువరాణి. పిల్లల సామ్రాజ్యం యువరాణి, ఆ, బొగ్గు పిల్లల సామ్రాజ్యానికి. ఆ, ఆహా, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో, నువ్వు ఆ సామ్రాజ్యానికి రాజైతావు. ఇది బాగుంది మామ. ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మీ అమ్మ నేను బాగా మెచ్చుకుంటాను బాబు. అమ్మకు నచ్చిందంటే నేను ఏదైనా చేస్తా. కానీ ఏ జిజిక, నేను ఇదేమో ఇట్టిట్లాంటి. ఆ అమ్మాయి దొంగతనం చేసి దొరికినప్పుడు మన ఎస్ఎన్పి వాళ్ళు మెడసిపుల్ మీద సరిచిరు. ఓ నరవాజీ కేసు. ఎస్. నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకు సింగరేణి జాబ్ ఉంది. సింగరేణి జాబ్ కూడా పిచ్చిదారు కూడా తెలియచ్చింది. బాబు అమ్మ దగ్గర తీసుకెళ్ళి బాగా మెచ్చుకుంటుంది. అమ్మా, ఎవరిని తీసుకొచ్చారో చూడు. బాసన్లున్నాయి, వెనుక బట్టలున్నాయి, పిండమని చెప్పు, నెలకు 3000 ఇస్తా.
అమ్మా ఈమె పని మనిషి కాదు నా మనిషి. ఏంటి బాహు, ఈ అమ్మాయి నేను వివాహం ఆడినా. నీకు సింగరేణి జాబ్ వచ్చిందని 35 లక్షల కట్నంతో పెళ్లి సంబంధం మాట్లాడినా. అయినా పర్లేదమ్మా, తాళి కట్టేసిన. ఈమె చిన్నది అమ్మాయి కాదు, పిల్లల సామ్రాజ్యం యువరాణి. ఆ బొగ్గు పెళ్ళలు ఎరుకునే దాన్ని పెళ్లి చేసుకుంటావా? అమ్మా నీకు ముచ్చట తెలియదు. ఇది పిల్లలు ఎరుతుంది, నేను పిల్లలు ఎరుతా. కాకపోతే ఇది ఇల్లీగల్ లీగల్ అంతే తేడా. ఇద్దరు వెళ్తే బొచ్చ పిల్లలు అవుతాయి. మేము ఇద్దరు ఈ 2 పిల్లలు వేయడంలో పెళ్లి చేసుకుని 2 పిల్లలు కూడా బయటకు వస్తాయి. నా మాట కాదని పెళ్లి చేసుకున్నావు. నీకు ఈ రాజ్యంలో ఉండడానికి అర్హత లేదు. వెళ్ళావు. తప్పు చేస్తావు దేవసేన. ఛీ. నీ కొడుకు నా భర్త. అమ్మా నీ కొడుకు ఇప్పుడు సామాన్యుడు కాదు. సింగరేణి జాబ్ వచ్చింది. సింగరేణి ఉండడానికి కోటరు, తాగడానికి వాటరు, కరెంటు లేని మీటరు ఇవన్నీ అప్ప చెప్పింది. అది కూడా. ఇంకో విషయం ఏంటంటే నువ్వు బాగా రోజు నుంచి కలర్ వేసి కవర్ చేస్తాను ఇంటికి. నాకు తెలుసు, గోద్రేజ్ ప్యాకెట్ దొరికింది బాత్రూమ్ లో. నువ్వు ఆధార్ కార్డు చూసుకో, 60 దాటినాయి. నీకు సింగరేణి నెలలో బీపీ గోళీలు, షుగర్ గోళీలు కూడా ఇస్తుంది. కుదిరితే అవి తీసుకొచ్చుకొని వాడుకో. అంతేగాని సింగరాస్పదమైన మాట శాసనం అంటే 4 రోజులు ఆసనం ఎత్తావు. అర్థమైందా? పోదాం. బాహు, బాగులేదు పీకి. మామా కట్టప్ప ఏడున్నావు? ఇదే సామ్రాజ్యం మామా? ఇదే ఏఎల్పి సామ్రాజ్యం. నీ అక్క మన మహేష్పతి కన్నా పెద్ద ఉన్నది కదా. మహేష్మతికి ఒకటే దారి, దీనికి 5 దారులు. పోతున్నా కొద్ది పోతనే ఉంటది. వెరీ వెరీ లాంగ్ వాల్. దిస్ ఇస్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్. ఎస్. మన రాజ్యాంగాన్ని పెద్ద నీ రాజ్యంపై దాడి చేస్తే మనకు అవుతుందా? కాదు. అంతేనా? అంతే మన సంగతి. ఇతగాడు ఎవరు? ముక్కు పట్టుకుని వస్తున్నాడు. కుమారవర్మ. కుమారవర్మ ఎలా ఉన్నావు? ఓహో అలా వచ్చావా? వెరీ గుడ్ వెరీ గుడ్. కట్టప్ప ఎలా ఉన్నావు? రాజమాత ఎలా ఉన్నావు? మీరెవరు? కుమారవర్మ. అవును, మా అమ్మ నిన్ను న్యాయం పడి పంపిందా, ఆయన పడి పంపిందా? అచ్చిన పనులు కౌలించుకుంటాను. ఆయన నీకేం సంబంధం? బాహు. కుమారవర్మ ఎవరో కాదు, నా కుమారుడు. నీకు పెళ్ళైన నెలకే అత్త ఇదెక్కడి నుంచి? మీ అమ్మ పెట్టే టార్చర్ తట్టుకోలేక నా పిల్లం వెళ్ళిపోయింది. అందుకే ఆల్రెడీ పెళ్ళై కొడుకున్న దాన్ని పెళ్లి చేసుకున్నా. రాజధానికి దూరంగా పెంచిన వాడు కష్టపడి చదువుకొని ఏఎల్పీలో ఓర్మేన్ అయ్యాడు. అవునా? ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. నన్ను ఎక్కడ కాపురం చేసుకొని చెప్పేది. మీ అమ్మకు వాచ్మెన్ లాగా పనిచేస్తే సరిపోయింది. మనం 24 గంటలు గోపురం మీద పావురం లెక్క మా అమ్మ చుట్టూ తిరిగితే నీకు ఏడైతుందా పెళ్లి? నాకు అర్థం కాదు. సరే ఇతగాడేనా? వెళ్ళుము. కట్టప్ప ఎవరు మీరు? మేము బాహుబలి, మా అన్న బల్లాల. అవునా? ఇతనికి సింగరేణి జాబ్ ఎలా వచ్చిందని మీకు అనుమానం రావచ్చు. ఇతగాడికి ఆడు మా బిజ్జల డాడీ ఏం చేసింది తెలుసా? ఎట్లా నా జాబ్ వస్తా అని చెప్పి మామ జాబ్ పెట్టించిండు. అందుకే ఈ జాబ్ వచ్చింది. ఇతగాడెవరు? సేఫ్టీ పాటించకపోతే అలా అయ్యాడు. సేఫ్టీ పాటించకపోయి ఇలా అయ్యాడా? ఏంటిది? అందుకే ఆయన ఇండికేటర్ ఇస్తాను, హెల్మెట్ పెట్టు, సీల్ పెట్టు అని చెప్పేసి. వాడేమిటి భద్రతా రక్షణ అంటున్నాడు? భద్రత పాటించకపోతే అలా అవుతారు మీరు. ఓకే మల్లనా? ఓకేనా? మల్లనా కొత్త పొరగాలంట, మల్లా అంట. నీకే మరి చూసుకో ఇద్దరిని. ఓకే సార్. ఏమన్నా తెలుసా అడుగు. ఓకే సార్. పీపీఈ కిట్ అంటే తెలుసా? మేడం సిక్స్ పెట్టాలా? దున్నపోతే మంచిన వాడికి పీపీఈ కిట్ అవుతావా? సేఫ్టీ పాటించాలి, ఇవన్నీ పని చేయవు. అడుగడుగునా భద్రత, సేఫ్టీ అనేది ముఖ్యం. నువ్వు ఇంటికాడ బయలుదేరిన కానించి సేఫ్టీ ఉండాలి. అర్థమవుతుందా? బయట మీద ఎంతో మంది పిల్లలు వేశారు. యూత్ మీరేం తెలుస్తుంది మీకు? మల్లన్నకు ప్రణామాలు. మంగిడి చెప్పండి. బాహు ఆ, బాగేనా? బానే ఉన్నాను. కరెక్టే గానీ అతగాడు చిన్నప్పటి నుంచి కొంచెం వంకర బుద్ధి, చెప్పిన వినడు. రక్షణ అంటే దాన్ని భక్షణ చేస్తూ ఇలా శిక్షణ లేకుండా తిరుగుతున్నాడు. చూసినావు కదా, రక్షణ లేకపోతే ఆయన కూడా బాగా మతంతో ఇండే తిరుగుతాడు. అతనే మాట్లాడు, అతనే చెప్పుకుంటాడు, అన్ని చేస్తాడు. అయినా
చెప్తాను అసలు, నీ కూడా చెప్తాను. ఆయన ఒక మైండ్ క్రియేట్ చేసుకున్నారా? ఆయన క్రియేట్ చేసుకున్నారు. సరే మళ్ళన్నా చెప్పు. ఇదేమిటి ద్రౌపది చీరలాగా పోతూ ఉన్నది పెద్దగా? అది ద్రౌపది చీర కాదు, ఆ. రాక్షసుడి చీర కాదు, ఆ. అది కార్గో బెల్ట్. కార్గో బెల్టా? అనగా కార్గో బెల్ట్ లోపల నుంచి బొగ్గు తీసుకొచ్చి పైన పోతుంది. ఓకే దాని చదువు పోయింది. ఓకే దానికి ఇద్దరు ఆపరేటర్లు ఉంటారు. ఆపరేటర్లు అనగా డిఓపి ఓకే. ఆపరేటర్లు ఉంటారు. ఓకే. ఎప్పుడు చెప్తారు, మీరు వినరు. ఆ. ఇక్కడికి వచ్చి మమ్మల్ని జాగొడతారు. నిన్నే ఇన్షా పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు మల్లయ్య? ఫస్ట్ నువ్వు నాకు నమస్కారం పెట్టే మర్చిపోయినావు. మీరు పెట్టాలా పోరాళ్ళారా? ఈ అద్దెల వాళ్ళంతా కూర్చొని తిక్కలేపుతాను మమ్మల్ని. సరే ఇప్పుడు దీనికి ఈ సిస్టమ్ లో ఈ బొగ్గు వెళ్తూ ఉన్నది కదా, దీనిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? దానిపై ఎలాంటి జాగ్రత్త? లోడో పద్ధతి ఉంటుంది. లోటో ఆ, ఓకే. ఆ లోటో ఆ. కాదు. ఓకే. అంటే చదువుకోరు. చెప్పము. అక్కడ పైనుంచి బెల్లు కొడుతుంది కింద. ఓకే. బెల్లు కొట్టినాక ఆపరేటర్ ఆన్ చేసినప్పుడు వెళ్ళాలి. ఉమ్. బెల్ట్ నడిచినప్పుడు దాటకూడదు, ఓకే. పని చేయకూడదు. ఓకే. ముందు ఆయన చిన్న పెట్టుకోమని నాకు చెప్పినా కూడా వాడు వినడు, వాడికి ఏదో ఒకటి జరిగేదాకా వాడు వినడు. ఆ. అట్లా చెయ్యాలి. జాగ్రత్త. ఇదేమి వాహము రథం వల్లే ఉన్నది? అది రథం కాదయ్యా, ఆ. అది ఎల్హెచ్డి యంత్రము. ఎల్సిడి ఎల్హెచ్డి ఎల్హెచ్డి. ఓకే. దాన్ని బొగ్గు పేసులోకి పోయి బొగ్గు తీసుకొస్తుంది. బొగ్గు తీసుకొని వచ్చేది. ఇప్పుడు ఇప్పుడు బెల్ట్ ఉన్నది. దీనికి ఎలాంటి జాగ్రత్త? వాళ్ళు ఏమిటి విచిత్రమైన దుస్తులు ధరించారు? అది విచిత్రమైన దుస్తులు కాదు, ఆ. అది సేఫ్టీ, భద్రత గురించి. ఓ. రేడియం జాకెట్స్. మేము ఎలాగైతే కవచాలు ధరిస్తామో వాళ్ళు కూడా రక్షణ కవచాలు ధరిస్తారన్నమాట. లోపల చీకటి ఉంటుంది కదా, ఆ. మనసు మన ఎల్ఈడి నడిపేటప్పుడు కనబడాలి. ఓ, ఈ లైట్ వెలుతురులో వారు జగదగా నడుస్తూ వచ్చే వాళ్ళకి ముందే ప్రమాదాన్ని పసిగట్టి ఆ ప్రమాదం నుంచి నివారణ కొనసాగిస్తారన్నమాట. బాబు నీకు ఫ్యూచర్ బాగుంది. అందుకే సింగరేణి జాబ్కి వచ్చా. ఇతగాడు తిని పెట్టుకో అన్నారు, ప్రాబ్లం అవుతుంది. ఓర్మెంట్ సార్ వస్తున్నారు, కుమార్ వర్మ గారు వస్తున్నారు. ఏం బాబు ఉమ్. మల్లడా సార్. బుర్రగాలు ఏం నేర్పిస్తారు? చెప్పిన నేర్పిస్తావా? లేదు చెప్పిన చెప్పినావా? వాళ్ళు ఇంతే కదా. అయ్యో ఆయన అయితే చెప్పాడు, పెట్టుకుంటలేడు. చెప్తారు, మీరు చెప్తే వినరు. మీరు ఏమనంటే యూత్ సింగరేణి భవిష్యత్ అంతా మీ చేతనే ఉందయ్యా. మీరు ఇంత అభద్రత ఉంటే ఎట్లా? భద్రత పాటించండి. మాకు తెలుసా? స్వీయ రక్షణ ముఖ్యం. మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోతే ఇక మేమేం చేయలేము. ఇక సింగరేణి భవిష్యత్ అంతా మీ చేతిలోనే ఉంది. సింగరేణిని కాపాడండి, భద్రతను పాటించండి. ఇక్కడ ఏదో శబ్దాలు వస్తున్నాయి, బల్లా శబ్దాలు వస్తున్నాయి. పిలవండి ఇదిగా. బల్లా అడియాల వాళ్ళు పొరిగిన బల్లాల భద్రత మరిచావు పడిపోయేలా. భద్రతను మరిచేగించావా? నువ్వు నెత్తికి టోపిని లైటును పీపిని మరిచి నువ్వు ఊరిగావా? దండాలయ్యా భద్రత నీకే ఉండాలయ్యా. దండాలయ్యా భద్రత ఉంటే వందేలయ్యా. జై సింగరేణి. నాతో పాటు భద్రత పాటించేది ఎవరు? నాతో పాటు